ఎంతో మంది గురువులు సాధన కోసం మంత్రాలు ఇస్తుంటారు. బీజాక్షరాలు. బీజాక్షరాలు ఇస్తారు, అనుష్ఠానం చేయమంటారు, అవును. సాధన చేయమంటారు. ఆ, అంటే వాటికి ఆ శక్తి ప్రత్యేకత. ఉంటుందా? బీజాక్షరాలు అనేటువంటిది మొట్టమొదలు ఎలా వచ్చాయి, అక్షరాలు ఎలా వచ్చాయి కూడా తెలియాలి. పాణిని మహర్షి వ్యాకరణాలు ఇవన్నీ అప్పట్లో ఆయన మొదటి వాడు. పాణిని ఎప్పుడు వాడు సార్? అసలు చాలా మంది చెప్పిన డీటెయిల్స్కి మనం ఇప్పుడు మాట్లాడేది ఇంకా లోతైన విషయం. శివుడు ఢమరుకంలోంచి శబ్దాలు వచ్చాయి. శివ ఢమరుకంలోంచి శబ్దాలు వచ్చాయంటే ఇంకా అది ఎంత పాతదో మీరే ఆలోచించండి. ఎన్ని యుగాలు, ఎన్ని సృష్టికి మొదలు అన్నట్టే కదా. ఆయన నృత్యం చేస్తూ ఉంటే మువ్వలు కింద పడిపోయాయి. అవే మన ఆంధ్రాలో పెద్ద మువ్వ, చిన్న మువ్వ అంటాం. మువ్వ గ్రామం ఉంది చూడండి ఆంధ్రాలో, మహాకవి క్షేత్రయ్య ఆ గ్రామానికి చెందినవాడే. ఆ కృష్ణ భక్తుడు, పాండురంగుడు, ఇవన్నీ మీకు తెలిసినవే. అంటే ఇప్పుడు ఎందుకు శివుడి గురించి చెప్పాల్సి వచ్చింది అంటే, శివుడి యొక్క డమరుకంలోంచి వచ్చిన శబ్దాలు, అది మళ్ళీ పార్వతీదేవికి ఆయన మంత్రోపదేశాలు, ఇవన్నీ కొన్ని ఒక వరస ఉన్నది. అంటే తేలికగా ఏక బీజాక్షరం అని, ఒక 4-5 కలపడం అని, ఇలా ప్రతి అక్షరము బీజాక్షరమేనండి. ప్రతి అక్షరంలోనూ బలం ఉందండి. అంటే దేవీ దేవతల ఉపాసన కోసము వారి నుంచి బీజాక్షరాలు వాడతాం. మనం బీజాక్షరాలు వాడతాం కదా, ఆ బీజాక్షరాలు ఆ శక్తి ఆ దేవతకి ఎలా కనెక్ట్ అవుతుందని. అంటే శ్రీమని ఉంది, బీజాక్షరాలు పలకూడదు, కానీ ఇప్పుడు అందరూ పలుకుతున్నారు. అది ఒక రకంగా బీజాక్షరాలు ఇలా ఓపెన్గా మాట్లాడకూడదు. ఒక శ్రీమని కూడా ఎందుకు చెప్పడానికి నేను సంకోచం చేశానంటే, సంశయించానంటే, శ్రీ రామ, శ్రీమాన్ అని రాస్తూ ఉంటాం. శ్రీ అంటే లక్ష్మీప్రదమైనటువంటిదని కొంతమందికి తెలుసు. సృష్టి మొదలని కూడా దాని అర్థం శ్రీకారం. అందుకనే అమ్మవారికి అకారము, ఉకారము, మకారం, మనం ఓంకారం అంటాం. ఓంకారంలో ఈ 3 ఉన్నాయి. అయితే అకారం, అకార, ఉకార పర్యంతం ఓంకారం. ఓంకారం దేవి వదనంచ, అమ్మవారి ముఖాన్ని అలా వర్ణించారు పూర్వీకులు. ఎంత గొప్పగా వర్ణించారు చూడండి, ఎంత బాగుందో. బీజాక్షరాల్లో కాన్సన్ట్రేషను, ఒక్కొక్క అక్షరంలో పవర్ ఉంది అనుకోవడం అప్పట్లో కొన్ని ప్రవేశపెట్టారు, మంత్రశాస్త్రంలో ఉన్నాయి, సత్యమే, దాంట్లో శక్తి ఉంది. అసలు మంత్రం లేని, బీజాక్షరం కానీ లెటర్లు లేవండి, అది సత్యం. ఇప్పుడు మీరున్నారు, ప్రేమగా రండి అంటారు, ఆ ఆప్యాయత తెలిసిపోతుంది. రండి అంటే ఇష్టం లేదని తెలిసిపోలా, అర్థాలు మారిపోతాయి. అలాగే బీజాక్షరంలో దీర్ఘాలు, ఏది కలిపితే, ఏ బీజాక్షరం కలిపితే ఏ దేవుడికి ఇష్టమో, ఇవన్నీ మళ్ళీ మహాసృష్టి, మహాశక్తికే వస్తాయి. అసలు డైరెక్ట్గా బీజాక్షరాలు చేసేవాళ్ళు చేసుకోండి, నేను దానికి వ్యతిరేకిని కాదు. తేలికగా మనం సాధన చేసేటప్పుడు దివ్య శక్తిని మనం ఉపాసన చేద్దాం. మనకి బీజాక్షరాలు అవసరం లేదు. బీజాక్షరాల తప్పులు పోతే చేసిన వాడికి మరి లోపం జరుగుతుంది, వాడికి పాపం అంటగట్టుకోవాల్సి వస్తుంది, తప్పు పలికితే. ప్రొనౌన్సియేషన్లో ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామాలు అవి ఇవి బాగా, అది కూడాను గురువు ముఖత రావాలి. ఏదో రికార్డులు వినడం, చదువుకోవడం లాంటివి చేస్తున్నాం. అందులో పలకడంలో ఏదైనా పొరపాటుగా ఉంటే అదే ఫలితం వస్తుంది. అందుకని మానసికంగా చేస్తే కొంత బెటర్. ఈ పలకడం వల్ల శబ్దం బహిర్గతం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 23 సంవత్సరాల వయసులో ఒక బీజాక్షర మంత్రం చేసామనుకోండి, అనుకున్నాం, మీకు ఒక 90 ఏళ్ళ వయసు వచ్చింది, మీకు పళ్ళన్నీ ఊడిపోయినాయి. అప్పుడు పలికే శబ్దానికి మీరు 23 సంవత్సరాల వయసులో పలికిన శబ్దానికి తేడా ఉంటుందా ఉండదా? పలికే శబ్దానికి ప్రొనౌన్సియేషన్లో ఆ యొక్క ఇది వేరుగా వినపడుతుంది, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. నేను ఇంకా లోతుగా వెళ్ళి చెప్తున్నాను, మీరు ఏ వయసులో అయినా సరే, పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి ఆ క్రై, ఫస్ట్ బేబీ క్రైలో కూడా ఒక రాగం ఉంది. అప్పటి నుంచి చివరి దాకా 100 years బతికినా, 120 ఏళ్ళు బతికినా, మీరు ఈ దీంతో పనే, గొంతుకతో పని లేదు, నోటితో పని లేదు అయ్యా. మరి పని లేనప్పుడు ఈ బీజాక్షరం మానసికంగా చెయ్యాలి. బీజాక్షరం మానసికంగా చేసుకున్నాడు వాడికి అలాగే తప్పు రాదు కదండి. తప్పు రాదు, వాడికి ఆ శక్తి ఎంతో రెట్లు పెరుగుతుంది. అవునండి. అది బీజాక్షరం చెప్పడం వల్ల కొన్ని మంత్రాలు చదవచ్చు, అంటే పర్మిషన్స్ ఉన్నాయి.
మన గుళ్ళల్లో మీకు పేరు మీద అర్చనలు, ఉమ్, అర్చనలో తప్పు లేదు, దేవుడు స్తోత్రాలు అవి, ఉమ్, స్తోత్రం అర్చం పారాయణ చేయొచ్చు, తప్పు లేదు. మంత్రానికి వచ్చేసరికి, బీజాక్షరాలకు వచ్చేసరికి దానికి ఒక కట్టుదిట్టమైనటువంటిది క్రమశిక్షణ. ఈ పర్మిషన్స్ ఎవరు ఇస్తారు మనకి? గురువు గారు చూస్తారు. మీరు ఎవరన్నా గురువుని ఆశ్రయిస్తే వారు మీకు ఏ మంత్రం సూట్ అవుతుందో వారు చెప్తారు, చెప్పి మీకు ఈ మంత్రం చేసుకోండి. పోనీ మీకు ఇష్టమైన దైవం ఎవరన్నా అడగండి, దానికి సంబంధించిన కూడా ఆ మంత్రం వారు ఇవ్వగలుగుతారు. ఇలా చెయ్యాలి ఉపాసన అని చెప్తారు. గురువులు ఉండడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే వాళ్ళ అనుభవం మీకు తేలిగ్గా దొరుకుతుంది. మీరు అంత కష్టపడక్కర్లా. ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు చేసే తపస్సు మీకు చేయక్కర్లా. ఆ ఫ్రూట్ని మీరు, ఆ రసాన్ని, దైవ రసాన్ని మీరు గ్రోలొచ్చు. గురువులు లేకుండా అంటే కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే మీ పూర్వజన్మలోనే గురువులు ఉన్నారేమో, ఎన్నో జన్మల్లోంచి గురువులు లేకుండా ఎవరు ఉండరు. గురువు అంటే తెలియచెప్పేవాడు. ఆ శక్తి ఆకాశవాణి రూపంలో కూడా మీకు చెప్పచ్చు. వేరే యుగాల్లో కృష్ణుడు కానీ, వేరే రాముడు టైంలో కానీ, అంతకుముందు కూడాను ఆకాశవాణి పలికేది. ఆకాశం నుంచి సౌండ్ వినడం అంటే ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు భూకంపాలు లేకపోతే ఏదైనా ఉరుములు మెరుపులే చప్పుడు ఆకాశం మాట్లాడడం అంటే, అంతే కదా. ఉంటే గనక ఇప్పటికీ కూడా మనకి సూచనలు వస్తుంటాయి కదా పైన. అంటే అది ఇండివిజువల్. అది మీరొక్కరు చేసుకుంటే మీకు వినబడ్డం ఏమిటి, కనబడ్డం ఏమిటి, అన్నీ తెలిసిపోతాయి అంటున్నాను కదా. భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది, కానీ మళ్ళీ ఆ ఫ్రీడమ్ కూడా ఉంది. ఆ ఫ్రీడంలో మీరు ఏం చేయాలంటే, వచ్చిన పర్పస్ అవన్నీ ఇందాకే చెప్పినట్టు చూసుకోవాలా. కర్మలు చెయ్యకుండా, కర్మ లేకుండా గనక మీరు ప్లానింగ్ చేసుకుంటే మీకు మళ్ళా జన్మ ఉండదు. కర్మ అంటే అండి చేయుట. చేయుట అంటే మిగిలినవి చేయుట. కొత్తవి కూడా కర్మల కింద వస్తాయి, కానీ పాతవి చేయడానికే వచ్చాం కదా మనం. మీకు నేను బాకీ ఉన్నానండి 1,00,000 రూపాయలు, తీర్చకపోతే ఊరుకుంటారా? కోర్టుకు వెళ్తారు. నేను పోయినా మా పిల్లల్ని అడుగుతారు, ఎందుకంటే కాగితం రాసిచ్చా కదా. అవునా? ఇది లౌకికం. పారమార్థికంలో ఏంటంటే సంకల్పం చేసి ఒక పని చేసి ఆ అనుభవించినప్పుడు శేషం మిగిలినప్పుడు అది కంప్లీట్ చెయ్యాలి. స్త్రీ పురుషులు ఏ రూపంలో అయినా. ఆత్మకి రూపం లేదుగా, స్త్రీ కాదు పురుషుడు కాదు, ఆత్మ ఒక శక్తి. మనం స్త్రీ యొక్క రూపంలో వస్తే అమ్మ అనుకుంటున్నాం, అబ్బాయి రూపంలో వస్తే బాబు అనుకుంటున్నాం, తండ్రి అనుకుంటున్నాం, అంతే కదా. అందుకని ఇక్కడ మీరు ఆ దివ్యశక్తిని కనుక మీరు ఆపాదించుకోగలిగితే మీరు అన్ని విదితమైపోతాయి, సర్వము మీకు అవగతం అవుతుంది. కానీ ఇందాక మీరు అన్నట్టుగా కర్మల్ని చేయడం ఆపేయాలి, సత్కర్మలు చెయ్యండి, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకు సత్కర్మలకి ఫలం రాదండి మనకి? సత్కర్మలకి ఫలం వస్తుంది కాబట్టి మళ్ళీ జన్మ ఉండదు. దుష్టకర్మలు చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, బాకీలు తీర్చాలి కదా.